ఇదే పాప. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ఇల్లు మీద అండి? అవును బాబు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలో వచ్చారేటండి? ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఉంది. నమస్తే సార్. తెంగరాదవలో డబ్బులు ఇవ్వకుండా తప్పించేసుకున్నాం. గడిచా ఆలస్యంగా వచ్చినని ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇటు మరీ ఎడుమొక్కటి నిశ్చితార్థాన్ని నేను రాకపోతే నువ్వు ఇలాగ ఎడుతావు. నా సీనియర్తో ముందే చెప్పాను సినా. అదం ఏం చేయడో తెలుసా? విశాఖ టికెట్ తీసి గోదావరి ఎక్కించాడు నన్ను. గుడి దాకా బాగానే వచ్చాను. అక్కడ టీసీ గడు పీగట్టు బయటికి గంటేహాడు. ఒరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా, ఎండేండి సిన్ అన్నాడు. ఏదో ఓట నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? ఎదిగామే పిన్నే. అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కేహానే. ఆడ హైవే మీద టాటరాన్ని గుద్దేహాడు. పెద్ద పెంట అయిపోయింది అక్కడ. ఇందులో నా తప్పేనా ఉందా చెప్పా పిన్నే? నీ తప్పేం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళరా. అరే నువ్వు కూడా ఆయన అర్థం బద్దలు ఎక్కడ మాడతావేంటి? ఎదిగామే బేబే. ఆఖరికి హైటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చానే. ఆడు స్లోగా తోలితే ఫాస్ట్గా ఎలా వచ్చేస్తానే. ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? చంపేస్తా ఆపై. ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? మాట్లాడంటే. నిశ్చితార్థం ఆగిపోయింది చాలా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత పని చేసి వచ్చినానా? నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసావా? ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా? మూర్ఖత్వం కాకపోతే. ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో లోపలికి వెళ్ళరా. వాడేం చేశాడు? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇక జరగాల్సిందేం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. డాడీ, ఇది మీకు జరిగిన అవమానం కాదు, నాకు జరిగిన అవమానం. నీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి. నాకు ఖర్చు అయిందిగా. 25 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు. ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్నే అతనికి దూరం చేస్తాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా. డాడీ, వెన్ యూ కాన్ బీట్ దెమ్ జాయిన్ దెమ్. సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పెట్టి పెడతావా నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలవకూడదు. విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలను. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. సారీ, మేము చేస్తాం. చిన్న ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఫండ్స్ చూస్తే టైట్ గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బేబక్క సపోర్ట్ గా బ్లడ్ ఎట్టేస్తాను. పద బేబక్క, వెళ్ళి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఏమే చిన్నోడా, నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు, ఎలాని కాదు. సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కూడా సరిపోయింది. లేకపోతే ఏమైంది? చాలే ఆపండి మీ గొడవ. ముందు కాఫీ తీసుకోండి. తీసుకా. మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే, ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా? బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీస్ సెంటిమెంట్ ఉంటే కదా. చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండి. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? సత్యబాబు అండి. 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు. ఎవడో కనబడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి. మీకు ఎవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే, ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా లే. లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు, కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకేమన్నా సంబంధం ఉందా? నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు? వాడు. ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా. ఏమండి మాట్లాడరే? తప్పే తప్పే తప్పే. నానా, తన సంగతి నీకు తెలియదు. కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయటకు గెంటేస్తావు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. మీరు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. నోరు మూసుకుంటారా? థ్యాంక్స్. సిద్ధు, మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే, నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను. నన్ను నమ్ము.
వాడంటే మా నమ్మేది. నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నాన్న నువ్వు నోర్మోయ్. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఏమంటారా? శభాష్. నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికైపోయావా? మేము ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చాం. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్ మీకే వస్తుందని చెప్పి మా బ్యాంకుని నమ్మించి మిషనరీ కోసం మా దగ్గర 9 కోట్లు అప్పు తీసుకున్నారు. గవర్నమెంట్ వారు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో వేశారని తెలిసింది. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీ దగ్గర సమాధానం లేదు. అందుకే హెడ్ ఆఫీస్ వారు మీ ప్రాపర్టీస్ అటాచ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మీ పని మీరు కానివ్వండి. ఇవ్వండి బ్యాంక్ ఆర్డర్స్. నేను తినేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది. ఒక్క వారంలో మీ లోన్ తీరుస్తాను. వెళ్ళండి, వెళ్ళు. వారం రోజుల్లో ఎలా తీరుస్తారండి? తీరుస్తాను. నష్టం చేసిన వాడి నష్టపరిహారం కట్టాలి. అదే న్యాయం. సిద్ధు, హారతి తీసుకోండి. నేను మావయ్య గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. వ్రతం కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్ సిద్ధు. ఏంట్రా అమ్మాయి ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా ఊపుతున్నా? నానా తను ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తెచ్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. నువ్వు అడగమ్మా. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడుగమ్మా. ఏం పర్లేదు. నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నాన్న నువ్వు నోర్మోయ్. నోడుగమ్మా. మావయ్య గారు, నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న అది పెద్ద కష్టమే కదమ్మా. అలాగే మానేద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు నసుగుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశగా అంతే ఉందో తల్లి. శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే. ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా. నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో. నేను నా మనసు సంగతి చూసుకుంటా. హలో, ఎరా నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడటానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనిపించేస్తావా? వాళ్ళు మంతి అయితే మనకెందుకు, పాన్ పరగలు తింటే మనకెందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకు తగ్గ మెదట్లేదు. అందుకని వెనకాల తిరుగుతున్నా. మ్యాటర్ చెప్పా. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్ళిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడు. మందు మాకు పథకంలో గోవిందమాని ముంచేస్తాను కదా. ఉంటాను రా, బాయ్. వ్రతం నీకు కాదు దానికి. కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అంతవరకు నిలబడలేదు. అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీటు కేటాయించండి. ఈడు కార్యానికి పనికిరాడు, కర్తవ్యానికి పనికిరాడు. ఈడు కార్యకర్త ఏంటి? ఏమా వచ్చి కూకున్నా నువ్వు కూడా మాదేసా? ప్రజలు కష్టసుఖాలే పంచుకుంటున్నాం. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? ఆయన మేము గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతే జాగ్రత్త. లేడీస్ కి మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాం. లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన ఒకటి చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి. అయినా లేడీస్ కి మాట ఇచ్చాం కదా, వదిలేద్దాం. వదిలేండి. కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు. అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొర వస్తుంది తెలుసా? అలాగే ఎంత సెకండ్ పని చెప్తే మాత్రం మరి అంత తెరిపప్పలాగా అనేస్తున్నావా? ఏంటి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేత కాకపోతే చేత కదని చెప్పొచ్చు కదా, ఇలా కుర్చీలు తినేత్తలేటో. అన్న ఇద్దరికి సవాల్, మా కోసమైనా మందు తాగన్నా ప్లీజ్. తప్పు లేదన్నా. పర్వాలేదా? మరక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకోసారి చేసుకోవచ్చు. మందేసి ఫుల్ బాటిల్.
తీసుకున్న వాటర్. రాజులు గారు ముందు మందు తాగి తర్వాత వాటర్ తాగారంటండి. ఎవడైనా నీరు తాగి మందు తాగినా, మందు తాగి నీరు తాగినా రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది. ఆ మొగ్గ ఈ నికృష్టుడికి చెప్పండి. కరెక్ట్ అంటావేంట్రా కర్రీ సన్నాసి. కెపాసిటీ గురించి ఇప్పుడే అంటావు. ఏమంటాం బాసు? అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాం సరేనా? వెనక్కి తీసుకోవడం కాదురా. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా ప్లీజ్? ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రంగు నెమ్మదిగా తోలేస్తాను. నెమ్మదిగా అంటే రేపు పొద్దున ఇంటికి వెళ్తావా? నేను తోలేనా? అయ్యి బాబు కుర్రోడు నువ్వు స్పీడ్ తోలేస్తావు. ఇక్కడ అట్టుకో. అబ్బో మీరు తోలే పట్టుకోవడం ఏంటి? ఏం నిలికేసుకుంటున్నారు? కాలుతో ఇలా కొడతాం. అది రైట్ సైడ్ ఉంటది చూసుకోండి. అదే మరి జాగ్రత్త కొట్టినా లేదా కాలు సిరిగిపోద్ది. పోనివ్వండి. మీరు స్లో అనుకున్నాను. బాగా స్పీడ్ కొట్టేస్తున్నాడు బాబా. థ్యాంక్స్. అప్పుడేం చూసావు, ఇప్పుడు చూడు. స్లోగా మార్చాడు చిలగా. ఇప్పుడు చూడు. సైలెంట్ అయిపోయావు. ఈడెక్కడా ఎక్కడో డ్రాప్ అయిపోయి ఉంటాడు. ఏంటండి వెతుకుతున్నారు? అబ్బాయి వచ్చాడా? రాలేదు. కానీ మీరేంటి తాగొచ్చారు? సూపర్ బ్రెయిన్. చాలండి. అయినా శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే, ఏదో చేస్తాను. అదండి. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే, నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి? ఏదో మాట్లాడినట్టు వినిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి.
వెళ్ళి పడుకోండి వెళ్ళు అయ్యో జాగ్రత్త. ఏంటి మామయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఇంత ఆలస్యం? మా ఛానల్లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా అవార్డు వస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. సారీ, ఐమ్ సో సారీ. కంగ్రాట్స్. థాంక్యూ. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారేంటండి? మావయ్య గారికి చెప్పాలి. నాన్న వచ్చారా? పదండి పదండి వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రాసిద్దు. నాన్నకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషనా? మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. నిజం? ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు